పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకో వాళ్ళు పాపం ఉరికి మేము చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజల్ని. సరే, ప్రజలు కూడా ఇచ్చిన అవకాశం. మరి దాదాపుగా 20 రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు పెట్టకుండా ఏదో అప్పులు ఉన్నాయి అని చెప్పి ప్రతిరోజు అదే పాట పడతా ఉన్నారు. ప్రజలేమో పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల, హామీల, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆశల గురించి, పథకాలు ఇప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమేందో పత్రాలు ఇస్తామని ఒకవైపు, అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే వాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు. దాని మీద గత ప్రభుత్వంగా, ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం. ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. మరి మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, ఎవరి మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా వీరు చర్చ చేశారు. అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయినా గతంలో వేయలేదు అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్కవర్లో పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలు ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం. దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అన్ని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. అప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నటిదాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరేళ్ళ రాజస్థాన్లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉంది.
రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. అట్లా కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవలపాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145 లక్షల కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోలేరు ప్రజల నుంచి. ఇవాళ పోయి అదేదో మాట్లాడాడు, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయ్యర్ కరెంట్కి అప్పు తెచ్చారు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయ్యలేందో అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు.
ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా తెలియనట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళు బతుకు వెళ్ళి తీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూసి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకు కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 1,00,000, 2 లక్షలు, 20,000, 30,000, 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు, పప్పు, చక్కెర, కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ప్రపంచంలో ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా, సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే, ఆర్ఈసీలు, పిఎఫ్సీలు బ్రహ్మాండంగా, వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా, ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం, ప్రజలు అడుగుతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మొదలైంది అప్పుడే మీ భాగవతం. మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని చూస్తారు? అబద్ధాలు చెప్పి బతుకు ఎలదిద్దాం అనుకుంటున్నారు. చెప్పినాం కదా, చర్చ చేసినాం కదా, మీరు ఇచ్చిన శ్వేతపత్రం పైనే. ఏదో సబ్క్రిటికల్ టెక్నాలజీలో ఏదో ప్రపంచం ఆగిపోయింది. దేశంలో ఎందుకు ప్రపంచం అంతా వాడుతున్నది సబ్క్రిటికల్ టెక్నాలజీ. ఈ మధ్యనే కదా కొత్త రూల్స్ తెచ్చుకుంది, కొత్తగా మార్చుకుంటున్నది. ఏం చెప్పింది చట్టంలో? పాతవి సబ్క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయింది, బట్ సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు, కొత్తవి పెట్టుకోండి, కొత్తవి పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి. 2017 లోపల పూర్తి చేయగలిగిన ఉంటే సబ్ క్రిటికల్ పూర్తి చేసుకోండి. చట్టంలో ఉంది. దాని ప్రకారమే వాళ్ళు 2017 మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీకు జ్ఞానోదయం కలిగించినాం. ఆనాడు ప్రతిపక్షంగా సరిపోలేదంటే పాలపక్షంగా వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, ఆమె ఏందో ఉంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే అది మీ చేతగంతనం. అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా పెట్టలేరా అది చూపించుకోవాలి.
మాకు ఏంటి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు గిట్లు ఉందనుకోలే గట్లు ఉందనుకున్నాం. ఒక ఆయన లగ్గ బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు. అదే మేము ఏం చేయాలి పోయి ఏం కనబడతలేదు ఒక ఆయన అంటుండేట. ఉంటాయి లగ్గ బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? ఎన్నికలకు మీరు వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి? ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒక్కనాడు మాట్లాడలే బట్టి గారు. ఇష్టమైన మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒక్కరోజు మాట్లాడలే. పాపం ఇవ్వాల్సిన శ్వేతపత్రం తెచ్చి ఏదో మీరు ఇయ్యలేకపోయినరు, ఉత్తనే మమ్మల్ని భ్రమల్లో ఉంచిండ్రు. నువ్వు కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకట్లో వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమల్లో ఉన్నావా? మీరు మీ సీఎం గారి ఇంట్లో 24 గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఉన్నది అనుకోని నిద్రపోయిందా? ఆ రోజు ఇంకో మాట్లాడలేదు. ఏదో మా ఇంట్లో కరెంట్ లేకుండే రాత్రి ఏసీ లేక మేము నిద్రపోలేదు అని చెప్పలేదు. ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో. ప్రజాపాలన పేరుగా అప్లికేషన్లు పెట్టమన్నారు. మేము ఇవ్వదలుచుకున్న పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా ఇచ్చినాం, పెట్టమన్నారు. ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అన్ని అడిగిరు కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది? దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ? మరి మా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేరు, మాకు ఎల్లేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు. తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుందన్నారు, తెలుగుదేశం కార్డులు లేని వాళ్ళకి ఇస్తామన్నారు. వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు, ఎన్నడూ ఇస్తారో చెప్తలేరు. మరి దాంట్లో అడగవచ్చు కదా, తెలుగుదేశం కార్డు ఉందా లేదా, లేకుంటే లేదని ట్రిక్ పెట్టి ఉంటే ఉందా ట్రిక్ పెట్టి అని అడగవచ్చు కదా. అది అడగలే. బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయితే నువ్వు కాలం పెట్టలే. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు, ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉండాలి అని అడగలి, చెప్పలేదు. దాంట్లో ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్న వాళ్ళకే ఇస్తాం, జైలు ఉన్న వాళ్ళకే ఇస్తాం అని చెప్పలే. అందరినీ మోసం చేద్దాం అనుకున్నారా? మాట్లాడుకుంటున్నారు, ప్రజలు అన్ని మాట్లాడుకుంటూనే ఉన్నారు. విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కేసీఆర్ లేని లోటు ఏందో కూడా అప్పుడే చూస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకే బట్టి గారి అబద్ధాలు మానండి, అసలు విషయంపై దృష్టి పెట్టండి. ఏం చేయగలుగుతారో, ఎంత చేస్తారో. కేసీఆర్ చేసిన దాంట్లో 5% చేస్తారా, 10% చేస్తారా, నిలబెడతారా? కేసీఆర్ ఇచ్చినవన్నీ చేత కాకుంటే చేత పెట్టలేదని చెప్పండి. మాత్రం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు.
ఏడాదంతా చదువుకుంటే పరీక్ష హాల్లో పోయి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సలహా ఇస్తా ఉన్నాను. రైట్ ఎనీథింగ్ ఎవరిని బెదిరించిండ్రో చూస్తున్నారు. మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా సంబోధిస్తున్నారు, అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా పాపం సీఎం ప్రభాకర్ రావు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. వాస్తవానికి అసెంబ్లీలో లేని సభ్యుల గురించి మాట్లాడొద్దు, వాళ్ళకి అందులో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి, చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన. వాళ్ళకి ఇంత వయసు మళ్ళీ అంత వయసు మళ్ళీ ఇస్తే ఇచ్చిన కరెంట్లో కూడా మీరు వన్నేది హాయిగా. ఏ ఇన్వర్టర్లు ఏ జనరేటర్లు అక్కర్ లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు, భయపెట్టించిన మీరు. మీడియా ముందే నేను చూసిండ్రు మీ నిర్వాహకం. మీరు మంత్రులుగా పనిచేస్తున్నారా, రౌడీలుగా గుండాలుగా ప్రవర్తిస్తున్నారా? ప్రజల కళ్ళ ముందే బయటపడింది మీరు మాట్లాడిన విధానం. అసెంబ్లీలో మీ రౌడీ మాటలు చూసిరు ప్రజలు, అన్ని గమనిస్తున్నారు. సమాధానం చెప్పని చేతగాక మీ ఖబర్దారులు మీ అన్ని కూడా చూస్తున్నారు ప్రజలు. వీరి నడువు ఎక్కువ కాలం సాగవు. చాలా మంది పోయింది ఇటువంటి వాళ్ళు చరిత్రగా. మీరేమో ఆస్తులు పెంచామని మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మొన్న మాట్లాడుతూ ఆయుష్ ఉన్న భవనాలను కూల్చి కట్టేసి దాన్ని ఆస్తి అని చెప్తా ఉన్నారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కొచ్చి వాటిని ఆస్తుల కింద చూపిస్తా ఉన్నారు. దుబారా ఖర్చులు చేసి ఆస్తులు అంటున్నారు. వీటిని ఆస్తులు అనాలా అని ఆయన మాట్లాడారు. ఈ గత తెలివితక్కువలకి ఏం చెప్పాలి మనం? నేనేం చెప్పినా మీరు కూడా వినరు కదా. నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లు ఎన్ని, లైన్లు ఎన్ని, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు, ఎన్ని లక్షల డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని లక్షల పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని 400 kV సబ్స్టేషన్లు, 200 kV, 220 kV, 133 kV లెక్కలతో సహా ఇచ్చిన. మేము నిర్మాణం చేసిన ప్రాజెక్టులు, జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం. గది కదా నేను చెప్పింది. చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, కార్లు కొనరు, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు కూడా చూస్తున్నారు, సోయి ఉండాలి కదా. కాదు దాచిపెడతారు. కాదు చెల్లు పెట్టకపోతే నీట్గా పెడతారా? రోడ్ల మీద ప్రదర్శన పెడతాడు. మేము వచ్చేనాటికి ఉన్నాయి కార్లు మేము వచ్చినాడు వాడినాం. మేము పోయిన తర్వాత ఉన్న కార్లు నువ్వు వాడుకుంటావు. కోవిడ్లో వస్తే వాడు వాడుకుంటాడు. గిరే ఈ చిల్లర మాటలతో తప్పించుకునే వాళ్ళు అనుకుంటే తెలివితక్కువతనం అవుతుంది. ప్రజలు ఇష్టపడరు ఇటువంటి. ఒక స్థాయిలో పోయిన తర్వాత, హోదాలో పోయిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉండాలి మాటలు, ప్రవర్తన. అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది. నీకు వచ్చిన పదవి యొక్క హుందతనం కాపాడాలి. ఇంకా నేను ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా, ఏది మాట్లాడిన చెప్తాం కూడా తెలియతక్కువతనం అవుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. మారాలి కదా, మార్చుకోవాలి కదా. హావభావాలు మారాలి, భాష మారాలి. నీకు వచ్చిన పదవికి గౌరవం ఉండేటట్టు ఉండాలి కదా. మీరు విషయం విచారణ చేస్తామన్నారు.
మేము ఇన్వైట్ చేసినాం, మేమే ఇన్వైట్ చేసినాం. నేను ఈ సభలే కదా ఈ చిల్లరగా రోడ్ల మీద మాట్లాడే వాళ్ళలాగా నేను సభలో నేను చెప్పింది ఆ రికార్డు ఉంటున్నాం చెప్పిన, వాళ్ళ చిల్లర మాటలకు కూడా సమాధానం చెప్పిన, బయట మాట్లాడిన చిల్లర మాటలకు కూడా సభలో సమాధానం చెప్పింది. అది మా పారదర్శకత ఏందో, మన నీతి మన నిజాయితీ ఏందో అక్కడ చెప్పాల్సిన చోటనే చెప్పినాం.